వేణు గారిది మీరు ఫస్ట్ స్వయంవరం మీ కాంబినేషన్ అంతా సెట్ అయిన తర్వాత అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత మంచి హిట్ సక్సెస్ ఇచ్చారు. మళ్ళీ అదే వేణు దగ్గర నుంచి మీకు ఒక ఆఫర్ వచ్చింది. అవునవును అవును. అది కళ్యాణ్ రాముడు సినిమా ఉంది కదా, దానికి వచ్చింది. దానికి కూడా బల్క్ డేట్స్ అడిగేసరికి, బల్క్ డేట్స్ అంటే ఇప్పుడు 40 days అంటే ఇప్పుడు మనం ఏదో ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా 40 days ఫ్రీగా ఉంటే మనం ఎలాగో సక్సెస్ఫుల్గా లేనట్టే కదా. అలా 40 days ఫ్రీగా అయితే ఉండవు. సో బల్క్ డేట్స్ అడిగేసరికి ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ షిఫ్ట్ చేసి అడిగుంటే అయి ఉండేదేమో, అవ్వలేదు. నువ్వు లేక నేను లేను ఆబ్లిగేషన్ మీద ఒప్పుకోవాల్సి వచ్చిందా? అంటే లేదండి, ఆబ్లిగేషన్ అని కాదు. కోర్స్ అంటే కొన్నిసార్లు గెస్ట్ రోల్స్ చేయడం అంటే మరి ఆబ్లిగేషన్ అనుకున్నా తప్పులేదు. బట్ అదేమి ఫోర్స్డ్గా చేసిన ఆబ్లిగేషన్ ఏం కాదు. అది అంటే సురేష్ ప్రొడక్షన్స్తో ఉన్న అనుబంధంతో ఫస్ట్ టైం సురేష్ బాబు గారే వచ్చి, ప్రశాంత్ కుటీర్ అని ఉండేది అక్కడ ఉండేవాళ్ళం. అవును, ప్రశాంత్ కుటీర్ అని ఉండేది అక్కడ. ప్రశాంత్ కుటీర్లో స్టే చేస్తున్నప్పుడు ఆయన రూమ్కి వచ్చి మరీ అడిగారు. అంటే నేను అప్పుడు ఆల్రెడీ సురేష్ ప్రొడక్షన్స్లో మల్టిపుల్ చేసున్నాను ఆల్రెడీ. సో ఆ అసోసియేషన్తో కూడా చెప్పలేకపోయాను, నువ్వు అని చెప్పలేకపోయాను. అడిగాను కూడా, ఏదైనా కొంచెం పెద్ద రోల్ ఉంటే చూడండి మరి. అంటే లేదమ్మా ఇంకా వస్తే చాలా చేద్దాము, వీ విల్ డూ ఇట్ అన్నారు, కానీ ఎప్పుడు అవ్వలేదు. అదే నేను ప్రాబబ్లీ టచ్లో లేను, అందరితో నువ్వు టచ్లో ఉండాలి ఏమో, నేను తెలుసుకునేసరికి బై ద టైం లేట్ అయిపోయింది. సో టచ్లో ఉండాలి అందరినీ. అంటే నేను ఆబ్లిగేషన్లో మళ్ళీ వాళ్ళని పడేయకూడదని ఎప్పుడు ఆలోచించేదాన్ని. ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు అమ్మో ఈ అమ్మాయి ఫోన్ చేసిందా మళ్ళీ నన్ను క్యారెక్టర్ అడుగుతుంది అని ఫీలింగ్లో వాళ్ళు ఉండొద్దు అని నా ఫీలింగ్. నేను నిజంగా డిజర్వింగ్ అవుతే నాకు ఇస్తారు అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. బట్ కానీ ఎక్కడో ఏమో చేసుంటే గుర్తు అంటే సడన్గా నేను గుర్తు రాకపోయి ఉండొచ్చు. సో నేను చేస్తే ప్రాబబ్లీ గుర్తొచ్చేదేమో. సో ఆ పిఆర్ కూడా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు, కానీ ఇప్పుడు టూ లేట్. మీది హనుమాన్ జంక్షన్ కూడా మంచి క్యారెక్టర్ దాంట్లో. అవునండి అవును, అది కూడా లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యాను నేను. యాక్చువల్లీ వేరే వాళ్ళు చేయాలి, అది వేరే వాళ్ళు చేయలేదో లేకపోతే దొరకలేదో సంథింగ్ ఏదో అయింది. అదేమైపోయిందంటే నేను అప్పుడు జగపతి బాబు గారితో నాలో ఉన్న ప్రేమ చేస్తున్నా, గజాల నేను ఆయన సినిమా చేస్తుంటే క్లైమాక్స్ సీన్ ఏదో షూట్ చేస్తుంటే ఆయన హనుమాన్ జంక్షన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ పేపర్లో ఓపెనింగ్ పిక్చర్స్ అన్నీ చూసేసా. సో ఆయన అక్కడే ఉన్నారు. ఒక ఆర్టిస్ట్ లేరు, లేకపోతే లేరు అనుకుంటా. ఇంకొక హీరోయిన్ పిక్చర్ నేను చూడలేదు, లేకపోతే నాకు తెలీదు, తీసుకుని ఆవిడ రాలేదా లేకపోతే ఆవిడ లేరా అప్పటికి ఇంకా తెలీదు. సో ఒక ఆర్టిస్ట్ మిస్సింగ్ ఉంటే అప్పుడు ఆయన అడిగా, ఏంటండి ఇంకొక హీరోయిన్ ఉండాలి కదా, ఎవరు చేస్తున్నారు అది? ఇంకా అనుకుంటున్నా అమ్మా ఇది అది అన్నారు. అదేంటంటే నేను ఇక్కడే ఉన్నాను మరి నా గురించి ఆలోచించలేదా అన్నీ ఫస్ట్ టైం నేను అన్నాను. ఎప్పుడు నేను అలా అడిగే టైప్ కాకపోతే ఆ టాపిక్ అలా కాన్వర్జేషన్ వచ్చింది. అప్పుడు మేము కరెక్ట్గా అక్కడే ఉన్నాం. మేము రైల్వే స్టేషన్లో ఏదో షూట్ చేస్తున్నాము. సో ఒక ఐసోలేటెడ్ రూమ్లో ఉన్నాం. అంటే జనాలు బయటంతా జనాలు ఉంటారు కదా, సో అక్కడ ఉన్నాం. సో ఆ టైంలో నాకు దొరికింది ఛాన్స్ ఆయనతో మాట్లాడడానికి. అప్పుడు అదే టాపిక్ వచ్చింది. అప్పుడు ఆయన అడిగాను అనమాట. ఆయన అన్నారు, అవునమ్మా నాకెందుకు ఐడియా రాలేదు, నువ్వు ఉన్నావు కదా. అవును నువ్వు చేస్తావా? అదేంటండి ఎందుకు చేయను మరి ఇలా అడుగుతారంటే, ఓకే అయితే చేద్దాం అయితే నేను చెప్తాను అని చెప్పారు. దట్స్ హౌ ఐ ఎంటర్డ్. సో అప్పుడు కూడా నాకు తెలియలేదు పిఆర్ ఇంపార్టెంట్ అని. ఎవిడెన్స్ ఉంది కదా. సో అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు. అవును, ఐ థింక్ నేను ఇబ్బంది పెడతానేమో అడిగి అనే ఫీలింగ్లో ఉంటాను. ఇప్పటికీ అలాగే ఉన్నా, మారాలనుకుంటాను కానీ ప్రతిసారి ఇబ్బంది పెడతానేమో అని అనుకుంటాను. అంటే ఈ అమ్మాయి సినిమాల కోసమే చేస్తుందేమో, మనము విష్ చేసి న్యూ ఇయర్కి చేస్తూ ఉన్నాం అనుకోండి, సడన్గా ఎప్పుడైనా సినిమా చేస్తానంటే పర్వాలేదు, మనం డైరెక్ట్గానే ఎప్పుడైనా
అంటే కొంచెం అలాంటి మొహమాటం, చాలా మొహమాటస్తురాల్ని కొంచెం. ఓకే ఆ మొహమాటము ప్లస్ వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నామో అన్న దీంట్లో ఎప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు ఐ థింక్ అడగాలేమో అని ఇప్పుడు ఏంటంటే నేర్చుకోవాలి. మెసేజ్లు పంపించేయండి డైలీ ఒక మనకి ఇప్పుడు నంబర్స్ ఏవి, నంబర్స్ అడగాలి, నంబర్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఫోన్ డైరీలు ఉంటే అవును, తీసుకోవాలి. చూద్దాం. మీ వారు డాక్టర్, సో ఆల్మోస్ట్ మీకు ఏదో 1,000 కోట్ల ఆస్తులు, మీరు ఇండియాకి రావటం సపరేట్ ఫ్లైట్లో వస్తారా? నేను అంబానీ గారి సిస్టర్, మీకు తెలీదా? అమ్మాయి ఇప్పుడు అదే పెడతా తమ్ము. పెట్టండి, కరెక్టే కదా, 1,000 కోట్లు ఉన్నాయి నాకు. టాటా గారి మనవరాలు, అది కూడా పెట్టండి. వాళ్ళు ఎలా రిలేటివ్ లో డాక్టర్ పెట్టండి. అవును, నేను ఇప్పుడు నా ఓన్ ఫ్లైట్ లో వచ్చాను ఇక్కడికి. ఓన్ ఫ్లైట్. ఇప్పుడు ఏంటంటే అంతేకాకుండా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, మళ్ళీ నా ఓన్ ఫ్లైట్ లో తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని మీకు నా ఓన్ ఫ్లైట్ లో చూపిస్తాను. ఓకే, ఫ్లైట్ లో వెళ్ళాలి మరి. ఫ్లైట్ కిందకి దిగుద్దుగా తర్వాత దిగకుండా పైనుంచే చూపిస్తాను. పైనుంచే చూపిస్తాం. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అది నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకుని మళ్ళీ మళ్ళీ నాకు 1,000 కోట్లు ఉన్నాయని చెప్తారు. సో అడ్వాంటేజ్ కదా నాకు. 1,000 కోట్లు ఏం లేవులేండి అంటే అట్లా ఏం లేదు, ఉంది డెఫినెట్లీ డాక్టర్ కదా. అంటే చాలా మంది మీరు చూసింది ఏదైతే ఉందో అది నా లైఫ్లో జరగకూడదు అన్నది మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకున్నారు అనుకోవాలి కదా. అంతే అండి, మీరు సైన్ చేసిన ప్రాజెక్ట్ లేవు కానీ లైఫ్ విషయంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. అంటే మీ లైఫ్ లో కూడా సేమ్ రెమ్యునరేషన్ పరంగా ఎగ్గొట్టిన పర్సన్స్ ఉన్నారు. సాఫ్ట్ గా ఉంటాను, అర్థమైపోవాలి కదా ఈ పాటికి. మరి డబ్బింగ్ మీ చేతిలో ఒక అస్త్రం ఉందిగా, డబ్బింగ్. ఓ నా డబ్బింగ్ కి అంత పవర్ ఉంటుంటే ఏముంది, సునీత గారు ఎవరో చెప్తారు, నేను చెప్పబోతే కదా. నా డబ్బింగ్ కి అంత పవర్ లేదు కదా ఇప్పుడు అది. సో అయినా కూడా అండి, ఒక్కరోజు యాక్చువల్లీ చెప్పాలంటే ఇలాగే ఎవరో ఇవ్వలేదు, నాకు గుర్తులేదు ఏ సినిమా కూడా, నిజంగా ఆనెస్ట్లీ గుర్తులేదు. చాలా మంది ఇవ్వలేదు. ఎందుకులేండి అంటే ఇంకా ఇప్పుడు ఎవరో కలెక్ట్ చేసుకునేది లేదు కదా, చాలా మంది ఇవ్వరు కదా. అవును, ఇంకా ఇది మనము అంటే దాన్ని అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తే బెటర్ కదా వాళ్ళతో కూడా. అందుకని నేను కూడా గుర్తుపెట్టుకోవాలా, నిజంగానే గుర్తులేదు. కానీ నాకు గుర్తుంది ఏంటంటే ఒక్క సినిమాకి ఏదో ఇవ్వలేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మినిమం ఇవ్వాల్సింది కూడా ఇవ్వట్లేదు, అంటే జస్ట్ బేర్లీ ఈవెన్ నా స్టాఫ్ పేమెంట్ చేయాలంటే కూడా అలా ఉండేది అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఇంకా ఏంటంటే వాళ్ళు అందరికీ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లా. సో ఏమైపోయిందంటే అప్పుడు ఒకరోజు చాలా అంటే నేను కూడా ఫేస్ అయ్యి, అందరూ ఇలా చెప్తారు కదా, ఏంటండి మీకు ఇవ్వకపోవడం ఏంటి, ఇలా ఇలా ఊరుకోగండి ఏదో చెప్తారు కదా మనకు కొంచెం. సో ఆ ఇదిలో ఒకరోజు చెప్పాను, మీరు ఇస్తేనే వస్తా షూటింగ్కి, లేకపోతే రాను. రెడీ అయిపోయా, అని చేసా, నేను వెళ్ళకపోతే మా నాన్నగారు రోజు పొద్దున్నే ఫోన్ చేస్తారు మా అమ్మకి, ఏమవుతుంది ఏంటి అని. ఒకసారి రాత్రి ఒకసారి ఏమైంది అనేది అనుకోండి, అంటే ఊర్లో లేకపోతే. ఆ రోజు ఊర్లో లేరు, మా నాన్నగారు లేరు. సో ఆ రోజు ఫోన్ చేశారు మా అమ్మకి, ఏముంది 11 అయిపోయింది, వెళ్ళలేదు, రెడీ అయిపోయింది కానీ వెళ్ళలేదు, వాళ్ళు రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదు, అందుకని ఇంకా అది వెళ్ళట్లేదు అంటే. మా డాడ్ ఎంత కోపడేశారంటే నన్ను, నీకు ఏంటి డాక్టర్ కూతురు, నీకు డబ్బులు కావాలా, డబ్బుల కోసం వచ్చామా మనం, ఏంటి నువ్వు చేస్తున్నావు, వాట్ ఈస్ దిస్, అసలు నా కూతురు ఇలా చేస్తుంది అనుకోవట్లేదు, నువ్వు మాట్లాడకుండా వెళ్ళి పనిచేసిరా, తర్వాత చూసుకుందాం ఏమవుతుందో, డబ్బులు లేకపోతే ఇప్పుడు ఏంటి అడుక్కు తింటున్నామో మనం ఏమన్నా అని తిట్టేశారు. అంటే మా నాన్నగారు చెప్పేది ఏంటంటే పని ఆపకూడదు, చాలా మంది దీని మీద బతుకున్నారు, మనం ఆపేయకూడదు. కానీ అట్ ద సేమ్ టైం ఆయనకి తెలుసు నేను చేసింది ఏంటంటే నా రెమ్యూనరేషన్ నాకు రావడం కూడా ఇంపార్టెంటే కదా, నేను కూడా పని చేస్తున్నామని వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవ్వాలి. సో నేను చేసింది ఆ రకంగా తప్పనిలే కానీ నువ్వు డీల్ చేసిన విషయం కరెక్ట్ కాదు అని ఆయన ఫీల్ అయ్యి, నేను ఇంకా అప్పుడు దాని తర్వాత ఎప్పుడు అలా చేయలేదు. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు అండి. అంటే మన మంచితనం ఉంటుంది కదా,
అని అనుకునే వాళ్ళం. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాంలే, నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ వాళ్ళు సేమ్ కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండదు, వేరే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి మళ్ళీ ఇస్తారు. అదే రైట్ రైట్. సో అంటే తెలిస్తే ఇప్పుడు బాధేసి, అలా చేసినప్పుడు బాధేసి, అంటే ఉండి ఇవ్వకుండా. నాన్నగారు విజయవాడలో డాక్టర్గా ఉన్నారుగా, ప్రాక్టీస్ అవునండి, విజయవాడ. అవును, నెఫ్రాలజిస్ట్ మా నాన్నగారు. ఓకే, ఓకే. ఇప్పుడు కోల్కతాలో పనిచేస్తున్నారు. మీరు ఒక్కరే, సో అందుకని మీకు ఫ్రీడమ్. నేను ఇంకా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, సో వాళ్ళు కోల్కతా వెళ్ళి పనిచేస్తున్నారు.